ఆదిమ సత్రం కాపురస్తుడిని, ఇంచుకూరుపేట మండలం, నెల్లూరు జిల్లా. నేను వెంకటేశ్వర రైస్ మిల్ ఫ్యాక్టరీ ఆదిమ సత్రం కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాను. నా ఫ్యాక్టరీలో పురుగు మందులు కొట్టించేదానికి 10వ తారీఖు ఉదయాన్న పన్నివారిని తీసుకుపోయి 7 గంటలకి కొట్టిస్తూ ఉన్నాను. ఆ కొట్టించే టైంలో శ్రీధర్ అనే అతను వచ్చి, నేను ఈ పొలం నేను తీసుకొని ఉన్నాను, నువ్వు కొట్టేయడానికి లేదన్నాడు. పనివాడు, నేను కొట్టలేనయ్యా, లోపల పోయేసి నా మీద కేసు పెడతారంట, నాకు ఇచ్చేది 500, నేను ఏడ కొట్టేదని అంటే, నేను అయ్యా నాకు వాడు నువ్వు కొట్టకపోతే నాకు ముందు పోసి నేను కొట్టుకుంటాను అన్నాను. నేను పోయేసి ట్రాన్స్ఫారం దాన్ని దొంగలిచ్చి ఉంటే అక్కడ పోయేసి ఆ ముందు కింద కొట్టుకొని మళ్ళా అక్కడికి మళ్ళీ ముందు పోసుకోవడానికి వచ్చాను. అంతలోకి సత్యనాయుడు వచ్చాడు నా కాడికి. నువ్వు అడిగి పోతావు అని చెప్పి నా టవర్లో నేను మాల వేసుకొని ఉన్నాను. నా మాల టవర్ గట్టిగా శ్రీధర్ గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఆయన లోపలికి పానీలేదు. ఆయన నేను బలవంతంగా అటు ఇటు తప్పించుకొని నా టవర్ నాడు వదిలేసి వాళ్ళకి వదిలేసి నేను లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యనాయుడును, శ్రీధరును, కాసా మధునాయుడును, సత్యం కొడుకు ఇద్దరును, రాజేషును, ఇంకా ఒక 3-4 మౌర్య వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఇష్టప్రకారం కర్రలతోనూ కాసా అయితే చంపేస్తారు నేను అని అన్నాడు. నేను తలనే పెట్టాను సంపతావని. అయినా కూడా ఇంక వాళ్ళు నన్ను నా లుంగిలు గింగిలు అన్ని మొత్తం పెరిగేశారు. వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు అంటున్నారు. అప్పు ఉంది, ఎంపీ చేసింది. ఎన్పి నాన్ పేమెంట్ అంటే 1 టైం సెటిల్మెంట్ చేసుకున్నాను, నేనే చేసుకున్నాను బ్యాంకుతో. నేను 4,05,00,000 నేనే కట్టాను. అది ఇది ఎన్పి 2013లో చేసింది. ఎన్పి పోలీస్ స్టేషన్లో ఏమన్నారు? పోలీస్ స్టేషన్లో వాడు కూడా చెప్తామంటే వాడు కానిస్టేబుల్ ఫోన్ చేస్తే ఇద్దరు మీద కేసు కట్టేసి అన్నాడు. నేను అక్కడికి వాళ్ళది కట్టేసి అన్నాడు. నేను పోయేసి హాస్పిటల్ నారాయణ చేస్తే 80 మంది వచ్చి పోలీసు వాళ్ళు గంటకు ఒకరు వచ్చి సంతకం పెట్టు మా అమ్మోళ్ళు ఉండరు అని తీసుకుని చేర్పించింది వాళ్ళే. నేను సంతకం పెట్టానని చెప్పిన. ఒకసారి పెట్టాను కదా, ఇన్నిసార్లు దేనికి ఒకసారి ఏం ముద్ర ఎంచుకున్నాను కదా. దానికి నాకు అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ అన్ని టోటల్ డాక్యుమెంట్స్ నాకు అక్కడ ఉన్నాయి. ఇది చాలా సార్లు జరిగింది. 2018 నుంచి 2018 జరుగుతుంది. అదే తెలియట్లేదు నాకు. వీళ్ళు పోలీసు వాళ్ళని రక్షణ కల్పిస్తానని చెప్పారు. ఎప్పుడూ రక్షణ కల్పించడం లేదు నాకు. 18 నుంచి వాడు పరిగిస్తామంటే దాన్ని వదిలేసి టెంకాయతాపులో నుంచి తప్పించుకొని నేరుగా అక్కడి నుంచి నడుచుకుంటా పోయి స్టేషన్ కాడికి పోయేసి రిపోర్ట్ చెప్పాను. అంతలోకి నా బండిని, ఎలక్ట్రానిక్ బండిని, నా సెల్లుని ప్లస్ ఈ స్పేరును, ఆ మందుని మొత్తం స్టేషన్ కాడ వాళ్ళే చేర్చినారు. నేను కాదు స్టేషన్లో చేర్చింది. అక్కడ వాళ్ళకి జరిగిందంతా అక్కడ చెప్పేసాను పూర్తిగా. ఏలు ముద్ర నేను సంతకం చేయలేదు అంటే బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి కాబట్టి ఏలు కూడా బాగా వాసింది. అసలు సంతకం పట్టుకునే పరిస్థితి కూడా లేదు. దానికోసం ఏలు ముద్ర వేయించుకున్నారు. కొంచెంసేపు ఉండమన్నారు వాడు, పోలీసు వాడు. నేను ఉండనని చెప్పి నేను నారాయణలో జాయిన్ అయిపోయాను. 3-4 రోజుల తర్వాత అక్కడ ఎమ్మెల్సీ అక్కడ కూడా చేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా దానికి గేట్లు, తలుపులు, గిలుపులు అన్నిటికీ తాళాలు వేసి గోడౌన్లో తాళాలు వేసుకొని ఎక్కడెక్కడ గేట్లు కూడా బిగించేశారు. నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అక్కడ చూసేటప్పటికి నిన్న మొత్తం అవన్నీ ఫోటోలు గీటోలు అన్నీ తీయించేసుకొని ఫోటోలు కావాలి అని చెప్పేసి ఈరోజు నెల్లూరుకి వచ్చేసి నేను కట్టేసాం బ్యాంకుకి. అదే కదా నాకు అర్థం కాదు. ఇప్పుడు 22 నుంచి అర్థం కాదు. అదే 22 నుంచి అదే బ్యాంక్కి మీకేం చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మినా చెప్పేది లేదు, మీరు డబ్బులు పెట్టే చెప్పేది లేదు అన్నారు. మనకు చెప్పండి, ఇంకెవరు చెప్తారు మరి? అది మీరు అడగాలి, మీరు పోయి అడగండి. నాకేం చెప్పడం లేదు. లెటర్ రాశాను, ఇప్పటికే 15-20 లెటర్లు రాశాను. 4,05,00,000 కట్టినట్టు జిమిలికి చేస్తున్నారు. 14 కోట్లు అంటారు, 20 కోట్లు అంటారు. నేను కట్టింది 4 కోట్లు అయితే అసలు కట్టింది దాన్నే చూపించడం వాళ్ళు నాకు. నా స్టేట్మెంట్
కేసు కట్టారంటే అది తెలియకే కదా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు కేసు కట్టమనే కదా నేను చెప్పేది. వాళ్ళ మీద కేసు కడితే వాళ్ళు నిరూపించుకోవాలి కదా. ఏం కొన్నారు, రైస్ మిల్ కొన్నారా, సవ్యాప బిడ్స్ కొన్నారా, నిరూపించుకోవాలి కదా. బ్యాంకింగ్ వాళ్ళు చెప్తారు కదా. వాడు పరిగిస్తా ఉంటే దాన్ని వదిలేసి టెంకాయ తోపలో నుంచి తప్పించుకొని నేరుగా అక్కడి నుంచి నడుచుకుంటా పోయి స్టేషన్ కాడికి పోయేసి రిపోర్ట్ చెప్పాను. అంతలోకి నా బండిని, ఎలక్ట్రానిక్ బండిని, నా సెల్లుని, ప్లస్ ఈ స్పేడును, ఆ మందుని మొత్తం స్టేషన్ కాడ వాళ్ళే చేర్చినారు. నేను కాదు స్టేషన్లో చేర్చింది. అక్కడ వాళ్ళకి జరిగిందంతా అక్కడ చెప్పేసాను పూర్తిగా. ఏలు ముద్ర నేను సంతకం చేయలేదు అంటే బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి కాబట్టి ఏలు కూడా బాగా వాచింది. అసలు సంతకం పెట్టి పట్టుకునే పెన్న పరిస్థితి కూడా లేదు. దానికోసం ఏలు ముద్ర వేయించుకున్నారు. కొంచెంసేపు ఉండమన్నారు వాడు, పోలీసు వాడు. నేను ఉన్నానని చెప్పి నేను నారాయణలో జాయిన్ అయిపోయాను. 3-4 రోజుల తర్వాత అక్కడ ఎమ్మెల్సీ అక్కడ కూడా చేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా దానికి గేట్లు, తలుపులు, గిలుపులు అన్నిటి తాళాలు వేసి గోడౌన్లో తాళాలు వేసుకొని ఎక్కడెక్కడ గేట్లు కూడా బిగించేశారు. నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అక్కడ చూసేటప్పటికి నేను నిన్న మొత్తం ఎన్ని ఫోటోలు అన్నీ తీయించేసుకొని ఫోటోలు కావాలి అని చెప్పేసి ఈరోజు నెల్లూరుకి వచ్చేసి అమెరికా కోర్టు కాడికి ఉంటే కొద్దిగా వేరే పనులు ఉంటే ఏమి చూసుకుంటా దానికి ఏ విధంగా దాన్ని నాకు న్యాయం ఏ విధంగా జరగద్దని ప్రెస్ వాళ్ళకి వచ్చి చెప్తున్నాను. నాకు నా బండి, నా 3 వస్తువులు, నా సెల్లు అవి నాకు తీసి ఇవ్వాల్సిందిగా ఎస్పీ గారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి నాకు ఇవ్వవలసిందిగా చెప్తూ ఉన్నాను.